పద ఆలస్యమవుతుంది. చీకటి పడేలాగా ఉంది. తొందరగా బయల్దేరాలి. ఎవరికైనా తెలిస్తే నవ్వుతారు ఊర్లో. మీ స్నేహితుడు కొడుకు పెళ్ళుంటే మనం ఈ సమయానికి ఊరికి వెళ్తున్నాం. వాళ్లు మన కూతురు పెళ్లికి బంగారం పెట్టారు. మీరు మర్చిపోయారా? నీకు అస్సలు పొదుపనేదే తెలీదు. ఇప్పుడు చూడు వృధా ఖర్చులు చేస్తావు. ఆ పెళ్లికి మనం వెళ్తే కట్నం భారీగా చదివించాలి. అదే ఏదైనా ఊరికి వెళ్ళి వారం రోజుల తర్వాత వస్తే కట్నం మనకు మిగులుతుంది. చెప్పింది చాలు, ఇక బయల్దేరు. రంగయ్య మహా పిసినారి. ఎవ్వరికీ చిన్న సహాయమైనా చెయ్యండు. ఖర్చులు తగ్గించడానికి ఏ పనైనా చేస్తాడు. డబ్బు మీద ఒకటే ఆశ. కాని లక్ష్మి అలా కాదు. అతనికి పూర్తిగా వ్యతిరేకం. రంగయ్య అతని స్నేహితుడు కొడుకు పెళ్లికి ఖర్చవుతుందని ఆ ఖర్చు తగ్గించడానికి వేరే ఊరికి బండిలో ప్రయాణం మొదలుపెట్టాడు. కాస్త తొందరగా పోనివ్వు, చీకటి పడేలాగుంది. బండికి కాస్త వేగం పెంచు. బండివాడు వేగం పెంచాడు. కాని బండి చక్రం బురదలో దిగింది. అంతే, వారి ప్రయాణం ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? మీకు చక్కగా ఊర్లోనే ఉంటే పెళ్లికి వెళ్లి ప్రశాంతంగా ఉండేవాళ్లం. కట్నం పెట్టాల్సొస్తుందని వచ్చి రాత్రి మీ తెలియని ప్రాంతంలో పడేవాళ్లం కాదు కదా. వాళ్ళిద్దరూ అక్కడ దిగి నడక ప్రారంభించారు. నాకు అనవసరంగా కోపం తెప్పించకు. నోరు మూసుకుని నడువు. అక్కడేదో ఇల్లు కనిపిస్తుంది. ఆ చీకట్లో వాళ్లకి కనిపిస్తున్న ఇంటి దగ్గరికి ఇద్దరూ చేరుకున్నారు. ఈ ఇల్లు చూడ్డానికి చాలా పాతదిలాగా అనిపిస్తుంది. పైగా ఊరికి దూరంగా ఉంది. ఏదైనా దయ్యాల కొంప కాదు కదా? దయ్యాలంటే ఎవరికి భయమనుకుంటున్నావు? నీ పక్కన ఉన్నది ఎవరనుకుంటున్నావు? ఆ దయ్యాలు కాని నా ముందుకు వస్తే వాటిని పరిగెత్తించే దమ్ముంది నాకు. నా గురించి నీకు తెలీదు. చాలా మంత్రవిద్యలు తెలుసు నాకు. ఆ మాటలకి అదే ఇంటిపైన ఉన్న 2 దయ్యాలు భయపడుతూ రంగయ్య ముందుకు వచ్చాయి. వాటిని చూడగానే రంగయ్య భయపడ్డాడు. కాని బయటికి మాత్రం గంభీరంగా ధైర్యం ఉన్నట్లు నటిస్తున్నాడు. మీకు ఎంత ధైర్యముంటే నా ముందుకు వస్తారు? నేనెవరో తెలుసా? ఓ పెద్ద మాంత్రికుణ్ణి. ఈ క్షణం మిమ్మల్ని పాతాళంలోకి తొక్కగలను. మిమ్మల్ని చూస్తుంటే గొప్ప మాంత్రికుల్లా ఉన్నారు. దయచేసి మా మీద జాలి చూపించి వదిలేయండి. లేని ధైర్యాన్ని తెచ్చుకొని వాటి ముందు పెద్ద మాంత్రికుడులాగా మాట్లాడాడు రంగయ్య. దయ్యాలు అతన్ని చూసి గజగజ వణికిపోతూ నిలబడ్డాయి. వాటిని చూడగానే లక్ష్మి కళ్ళు తిరిగి కిందపడింది. శాంతించండి. మీరు ఏది కావాలంటే అది మీకిచ్చేస్తాం. మీ కంటికి కనబడకుండా ఇక్కడి నుండి దూరంగా పారిపోతాం. ఇంకెప్పుడు మీ ముందుకు రాం. అలా చెప్పారు బాగుంది. అయినా నాలాంటి శక్తివంతుల ముందు మీలాంటి చిన్న దయ్యల ఆటలు సాగవు. మీరు ఇంతలా అడుక్కుంటున్నారు కాబట్టి ఒకే ఒక్క అవకాశమిస్తున్నాను. నా పేరు చెప్పుకుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి. అంతకన్నా ముందు నా కోరికేంటో తెలుసుకోండి. అలాగే ప్రభు, మీకేం కావాలో కోరుకోండి. మేము ఖచ్చితంగా తీరుస్తాం. మీరు దయ్యాలు కదా, మీకు బాగా తెలుసుంటుంది. బంగారం నాణేలు, బంగారు నిధులు ఎక్కడుంటాయో వాటి జాడ నాకు చూపించి ఇక్కడి నుండి పారిపోండి. అప్పుడే నేను మిమ్మల్ని ఏం చెయ్యకుండా వదిలేస్తాను. అలాగే గురువుగారు, మాతో పాటు రండి. బంగారు నాణాలు ఉండే ప్రదేశం చూపిస్తాం. దయ్యాలు రంగయ్యని ఒక పెద్ద ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తొవ్వితే బంగారు నాణాలు ఉంటాయని చెప్పారు. అంతే, రంగయ్య తొవ్వడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి అతడికి ఆ మట్టిలో బంగారు నాణాలు కనిపించాయి. అరే, ఇక్కడ చాలా బంగారం నాణేలున్నట్లున్నాయి. నాకు తెలిసి వీటి కింద వజ్రాలు అంతకన్నా గొప్పవి ఉంటాయి. ఇంకొంచెం లోపలికి తవ్వుదాం. ఆశచావని రంగయ్య అలా తెల్లవారే వరకు తవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో తెల్లవారింది. అక్కడికి గ్రామంలోని ఒక పెద్ద మనిషి వచ్చాడు. అతన్ని చూడగానే రంగయ్య కాస్త భయపడ్డాడు. ఆ బంగారం చూస్తే ఏం చెప్పాలని ఆలోచించసాగాడు. ఏంటయ్యా, ఎవరు నువ్వు? ఇంత పొద్దునే ఇక్కడేం చేస్తున్నావు? ఏంటయ్యా, చూడ్డానికి చాలా పెద్ద మనిషిలాగా ఉన్నావు? నేనెవరైతే నీకెందుకు? పో ఇక్కడ్నుండి. నా బంగారం మీద నీ చూపు పడ్డానికి కూడా వీల్లేదు. నీకేవైనా మతుండే మాట్లాడుతున్నావా? శ్మశానంలో నీకెవరు బంగారముందని చెప్పారు? పైగా బుద్ధి లేకుండా అంత పెద్ద గొయ్యి తవ్వి ఎవుకలేరుకుంటున్నావు. ఒకసారిగా రంగయ్యకు చుట్టూ ఉన్నది శ్మశానమని, తను రాత్రంతా తొవ్వి ఏరుకున్నవి ఎముకలని అర్థమైంది. జరిగిందంతా ఆ పెద్ద మనిషికి చెప్పాడు. అయినా దయ్యాలని నువ్వు భయపెట్టడం కాదు, అవే నీకు సరైన గుణపాఠం చెప్పాయి. బంగారంకి ఆశపడి రాత్రంతా తవ్వుతూనే ఉన్నావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మంచిగా బతుకు. వెళ్ళిక్కడ్నుండి. ఆశచావని మనిషి ఏ స్థాయికైనా దిగజారుతాడని దయ్యాల మాట విని తాను ఎంత పెద్ద తప్పు చేశానో రంగయ్యకు అర్థమైంది. దయ్యాలు తనకు మంచి గుణపాఠం నేర్పాయని తెలిసివచ్చింది.